నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలో ప్రశాంత వాతావరణంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్న ఉద్యోగులు. వైసీపీ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేసిన పట్టణ టీడీపీ నేతలు. భూ యాజమాన్య హక్కు చట్టాన్ని అమలు చేస్తే ప్రజల పాలిట శాపంగా మారుతుందని పట్టణ టీడీపీ నాయకులు ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం తెచ్చిన అక్రమ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను వ్యతిరేకిస్తూ తహసీల్దార్ కార్యాలయంలో పట్టణ టీడీపీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. భూ హక్కుల నిర్ధారణ, వివాదాల పరిష్కారాలను స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయస్థానాల నుంచి తొలగించి ప్రభుత్వం వారి ఆధీనంలో ఉన్నవారి కనుసన్నల్లో పనిచేసే రెవెన్యూ అధికారులకు పూర్తి అధికారాలను సంక్రమింపచేయడం ద్వారా అనేక కొత్త సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని తెలిపారు. ప్రజల ఆస్తులను రక్షించాల్సిన ప్రభుత్వాలు వాటిని భక్షించే విధంగా నిబంధనలు కొత్త చట్టంలో పొందుపరచడం ఆక్షేపణీయమని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఈ రాష్ట్రాన్ని ఎన్ని రకాలుగా ఇప్పటివరకే నాశనం చేయాలో అన్ని రకాలుగా నాశనం చేసి చివరిసారిగా ప్రజల ఆస్తులను కూడా తాకట్టు పెట్టుకునే స్థాయికి వచ్చేసాడు. అందులో భాగంగానే ఈ యాక్టు. దీన్ని ఉపసంహరించుకోమని హైకోర్టు దగ్గర నుంచి న్యాయవాదులంతా కూడా ఎప్పటి నుంచో కూడా రిలే నిరాహార దీక్షల ద్వారా వాళ్ళు తెలియజేస్తున్నారు ఈ చట్టాన్ని రద్దు చేయమని చెప్పని. వారసులు వారి ఆస్తులని వారి పిల్లలకు వాళ్లకు వచ్చేటట్టుగా సంక్రమించే విధంగా ఈ మొదటి నుంచి కూడా ఈ రాజ్యాంగం వచ్చిన దగ్గర నుంచి కూడా తల్లిదండ్రుల తర్వాత తండ్రి తర్వాత భార్య తర్వాత పిల్లలు ఆటోమేటిక్గా హక్కులు సమకూరిపోతూ ఉండేవి. దాంట్లో ఏదన్నా ఏదన్నా లొసుగులు ఉంటే దాన్ని కోర్టుకు వెళ్ళి తెలుసుకునేవాళ్ళు. మధ్యలో ఇప్పుడు ఈ ప్రభుత్వం ఒక మనిషిని తీసుకొచ్చి వాళ్ళకి సంబంధించిన ఒక మనిషిని తీసుకొచ్చి పెట్టి అతని ద్వారా పరిష్కరించుకోమని చెప్పడం చాలా దారుణం. ఈ యాక్టును రద్దు చేయమని చెప్పని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుతున్నారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒక చట్టాన్ని తీసుకొచ్చి రైతులను నెత్తినాను ప్రజల నెత్తిన రుద్ది ఇప్పుడు సమస్య లేని చోట సమస్యను సృష్టించి ఏ వ్యక్తి మీదైనా ఎవరైనా బయట వాళ్ళు వచ్చి ఆ ట్రిబ్యునల్లో ఒక కేసు వేస్తే ఆ కేసును ఆ ఆఫీసరే పరిష్కరించాలి. అయితే ప్రభుత్వం దానిలో కూడా ఒక లొసుగు పెట్టింది. దానికి ఒక ఆఫీసర్ని అపాయింట్ చేయటం కాకుండా వాళ్ళకి నచ్చిన ఏ వ్యక్తినైనా సరే ఆ పదవిలో కూర్చోబెడుతుంది. ఆ పదవిలో కూర్చోబెట్టిన తర్వాత ఏ వ్యక్తి అయినా సరే తనకు సంబంధించిన ఆస్తుల్ని లిమిటెడ్ పీరియడ్ లోపు వాళ్ళకి తెలియజేయకపోతే ఆ వ్యక్తి మీద ఫైను, అన్ని రకాల జైలు శిక్షలు కూడా వేసే చట్టం తీసుకొచ్చింది. ప్లస్ ఏ వ్యక్తి అయినా తన ఆస్తిని పిల్లలకి రాయాలన్నా, అమ్ముకోవాలన్నా, కొనుక్కోవాలన్నా ప్రతిదానికి వాళ్ళ చుట్టూ తిరిగి పర్మిషన్ తెచ్చుకోవాలి. గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే మనని అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు ఈ యాక్ట్ తీసుకొచ్చిన తర్వాత ప్రజలు వాళ్ళ ఆస్తుల మీద హక్కులు కోల్పోయే పరిస్థితి తీసుకొస్తున్నారు. ప్లస్ సామాన్యుడు చిన్న కోర్టులో క్వశ్చన్ చేయడానికి వీలు లేకుండా 2 సార్లు వాళ్ళ దగ్గరగా పని కాకపోతే వాళ్ళ పర్మిషన్తో హైకోర్టుకి వెళ్ళాలి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే భూ సంరక్షణ చట్టం అన్నమాట. అది ఎందుకు పెడతారు అనంటే ఎవరికైనా ఆస్తి తగాదాలున్నా లేకపోతే ఇంకేదైనా వివాదాలున్నా సివిల్ కోర్టులోనో లేకపోతే ఇలా ఆర్డీఓ కోర్టులోనో దాని గురించి అంటే ఇంకా ఏం తగాదాలు లేకుండా వాళ్ళు పరిరక్షించి దాని గురించి చర్చ జరపడానికి పెడతారనమాట. ఆ తగాదాలు తీర్చడానికి పెడతారు. కానీ ఒక మధ్యతరగతి వాడు రేపు ఏదైనా హాస్పిటల్కి అవసరం వచ్చినా, పిల్లల చదువులకు అవసరం వచ్చినా, ఆడపిల్ల పెళ్లికి అవసరం వచ్చినా కూడా తన ఆస్తి తను ఇచ్చుకోవడానికి కానీ, తన ఆస్తి తను తాకట్టు పెట్టుకోవడానికి కానీ, అమ్ముకోవడానికి కానీ లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసి గవర్నమెంట్ ఒకటి తీసుకొస్తే ఆ పాస్ పుస్తకాల మీద, ప్రభుత్వ పుస్తకాల మీద, వాళ్ళ ఆస్తుల మీద కూడా నీ ఫోటో వేసుకొని ఆంధ్రప్రదేశ్ని ఇంకా అంధకారంలో తోద్దామని చూస్తున్నావు. పట్టణంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్యోగులు బార్లు తీరారు. పట్టణ కొత్తపేటలోని రావి సంబయ్య మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ నందు ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల అధికారుల సూచనల మేరకు పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అధిక సంఖ్యలో ఉద్యోగులు రావడంతో పోలింగ్ కేంద్రాల లోపల కూడా వేచి ఉండి ఓటు వేయాల్సిన పరిస్థితి నెలకొంది. పోలింగ్ సజావుగా జరగడానికి ప్రత్యేక కౌంటర్లు, టోకెన్ సిస్టమ్ ఏర్పాటు చేశారు.
అలాగే హెల్ప్ డెస్క్లు, త్రాగునీరు, మినీ వైద్య శిబిరాలు, చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తున్న ఉద్యోగులకు సమాచారం అందించడానికి, సహకరించడానికి పోలింగ్ కేంద్రాల వద్ద లైజన్ అధికారులను ఏర్పాటు చేశారు. ఇండియా కూటమి, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల అభ్యర్థులకు ఓటు వేసి విద్వేషాల జ్వాలలో భారత సమాజాన్ని దగ్ధం చేస్తున్న బీజేపీని, వారి మిత్రపక్షాలను తిరస్కరించాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ నేతలు పేర్కొన్నారు. మోడీ, బీజేపీని, ఆ పార్టీ ప్రత్యక్ష, పరోక్ష మిత్రులను ఎన్నికల్లో తిరస్కరించాలని, ఇండియా బ్లాక్ పార్టీలకు కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల అభ్యర్థులను గెలిపించమని పిలుపునిస్తూ నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, బాపట్ల, గుంటూరు, నర్సాపురం, రాజమండ్రి, అనకాపల్లి, విశాఖపట్నం, అరకు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఏప్రిల్ 29 నుంచి భారత్ బచావో ప్రతినిధులు ప్రచారం చేస్తున్నారు. ఆ పర్యటనలో భాగంగా తెనాలిలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర కమిటీ చైర్మన్ చిగురుపాటి భాస్కర్రావు, మీడియా విభాగం రాష్ట్ర కార్యదర్శి జీవి రంగారెడ్డి, కృష్ణా, గుంటూరు జిల్లాల ఆర్గనైజింగ్ కార్యదర్శి కోలా నవజోత్, యువజన కార్యదర్శి అందేశాం, గుంటూరు జిల్లా కార్యదర్శి వేము సమత పాల్గొన్నారు. ఈ సమావేశంలో చైర్మన్ భాస్కర్ రావు మాట్లాడుతూ జాతీయోద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగ ప్రవేశికలో రాసినట్లు పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనలలో స్వాతంత్రాన్ని, అంతస్తులోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చుతూ ప్రజలందరి మధ్య సౌభ్రతృత్వాన్ని పెంపొందిస్తూ సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా భారతదేశాన్ని నిర్మించుకోవడం దేశ ప్రజల లక్ష్యమని తెలిపారు. గత నెల 29వ తేదీ నుంచి ఉత్తర ఆంధ్రాకి భారత రాజ్యాంగకుల పరిరక్షణ వేదికతో కలిసి అటు ఉన్నటువంటి ఒక 5 పార్లమెంట్ నియోజకవర్గాలలో బీజేపీని, దాని మిత్ర పార్టీని, తొత్తు పార్టీని అంటే బీజేపీతో పాటు టీడీపీ, జనసేన, వైఎస్ఆర్సీపీలను కూడా ఓడించండి, కాంగ్రెస్ కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించండి అని చెప్పేసి ప్రచారం చేశాం. మరొక టీము నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నాం. ఆ క్రమంలో ఇవాళ తెనాలికి రావడం అనేది జరిగింది. ఈ సమాజం యొక్క లౌకిక స్వభావాన్ని ధ్వంసం చేస్తూ ఉంది. ఈ దేశ మూలవాసులైనటువంటి దేవుణ్ణి కూడా ప్రార్థించుకునే హక్కు కొన్ని వేల సంవత్సరాలుగా లేకపోవడం వల్ల అధికారంలోకి వచ్చిన వెంటనే బ్లాక్ మనీ మొత్తం తీసుకొచ్చి ప్రతి భారతీయుడి కావచ్చు అకౌంట్లో 15 లక్షలు వేస్తా అన్నాడు. ప్రతి భారతీయుడి దగ్గర నుంచి దగ్గర ఓ 10 లక్షలు దోపిడీ చేసి అంబానీ, అదానీ లాంటి కుబేరులకు ఇచ్చి వాళ్ళ మహాకుబేరులుగా చేశారు. 2013లో ప్రపంచ ధనవంతుల జాబితాలో అసలు లేనటువంటి అదానీ 2023 వచ్చేటప్పటికి ప్రపంచ కుబేరుల జాబితాలో 3వ వాడుగా వచ్చాడు. అలాగే అంబానీ కూడా ప్రపంచ కుబేరుల జాబితాలో వచ్చాడు. 2014 తర్వాత గడిచిన 10 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ పాలనలో అన్ని రంగాల్లో తిరోగమన దిశలో ప్రయాణం సాగుతుందని, ఈ పాలన కాలంలో రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి, అసలు భారతదేశ భావనకే పెను ప్రమాదం ఏర్పడిందని అన్నారు. భారతదేశ స్వాతంత్ర్యం కోసం అనేక సంవత్సరాలు అనేక రూపాల్లో పోరాటాలు జరిగినాయి. వాటిల్లో ఒక అత్యంత ముఖ్యమైన పోరాటం క్విట్ ఇండియా, దేశాన్ని వదిలి వెళ్ళిపో, మా దేశాన్ని మేము పాలించుకుంటాం అని క్విట్ ఇండియా అనేటువంటి పోరాటం 1940 ప్రాంతంలో. ఆ పోరాటం తర్వాతే మనకి స్వాతంత్రం ఇవ్వడానికి
బ్రిటిష్ వాళ్ళకి ఇంకా అనివార్యమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు భారత రాజకీయాల నుంచి క్విట్ బీజేపీ, భారత రాజకీయాల నుంచి క్విట్ బీజేపీ అనేది కనుక రాకపోతే ఈ దేశంగా మనదాలదు. ఇంతకుముందు భాస్కరరావు చెప్పినట్టు ప్రైవేటైజేషన్ చేస్తే ఉదాహరణకి విశాఖ ఉక్కుని అధికారిక అంచనా దాని విలువ 3.5 లక్షల కోట్ల రూపాయలు. దాన్ని 35,000 కోట్ల రూపాయలకి పోసుకోవడానికి అమ్మటం అంటే దాని అర్థం ఊరికే ఇచ్చేటువంటి మేము లెక్కేసుకుంటున్నాం, దారాదత్తం చేయడానికి మేము లెక్కేసుకుంటున్నాం. మరో స్వాతంత్ర సమరానికి యావత్ భారతదేశం పూనుకోకపోతే భారతదేశానికి మోక్షం లేదు. ఈ ఎన్నికలు అవినీతిమయమైనటువంటి మాఫియాలుగా ఉన్నటువంటి పార్టీలుగా మారి మాఫియా పార్టీలుగా ఉన్నటువంటి పార్టీలు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ని రాజ్యం వెళ్తున్నాయి. వీళ్ళు వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నది. కాబట్టి ఈ దేశంలో ప్రజాస్వామ్యం నిలబడాలన్నా, ఈ దేశంలో రాజ్యాంగం నిలబడాలన్నా ఈ అవసరాన్ని గుర్తించి భారత్ బచావో ఆర్ఎస్ఎస్ భావజాలానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నది. ఈ శక్తుల్ని ఓడించడం అనుకునేటువంటిది భవిష్యత్తు తరాలకు అవసరం ఉన్నది. ఈ రోజున గనక మళ్ళీ అధికారం భారతీయ జనతా పార్టీకి, మోడీకి అధికారంలోకి వస్తే మనమంతా, మన పిల్లలంతా కూడా బానిసత్వంలో బతకాల్సిన పరిస్థితి ఉన్నది. కాబట్టి మనం ఈ మత సామరస్యాన్ని కోరుకునేటువంటి సెక్యులర్ అన్నీ కూడా 24 పార్టీలు దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా అలయన్స్గా ఏర్పడినాయి. ఆ ఇండియా అలయన్స్ అభ్యర్థులను గెలిపించమని చెప్పేసి మేము మా భారత్ బచావ్ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు మండలం బట్టిప్రోలు గ్రామం నందు పలువురు మైనార్టీలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. వైసీపీ మైనార్టీల మండల కన్వీనర్ 12వ వార్డు మెంబర్ సయ్యద్ ఇస్మాయిల్ తో పాటు 50 మంది ముస్లిం కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీలోకి చేరిన వారికి మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని ఆనంద్ బాబు కోరారు. పట్టణ 8వ వార్డుకు చెందిన పలువురు వైసీపీ నేతలు జనసేన పార్టీలో చేరారు. 8వ వార్డు టీడీపీ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. మునగా నరసింహ ఆధ్వర్యంలో వైసీపీకి చెందిన జంపని ఆదినారాయణ, జంపని మనోజ్, జ్యోతి, కోట సుబ్బారావు, కోట రజని, జంపని కళ్యాణ్లు జనసేన పార్టీలో చేరారు. నాదెండ్ల మనోహర్ వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎనిమిదవ వార్డు యువకులు, ఇంకా న్యాయవాది జంపని ఆదినారాయణ గారి కుటుంబ సభ్యులు వారంతా కూడా ఉమ్మడి పార్టీలలో వాళ్ళు ఈ రోజున జాయిన్ అవ్వడం జరిగింది. మరి యొక్క కార్యక్రమాన్ని మునగా నరసింహ, నక్కా సాయి, ఇంకా చాలామంది యువకులు, పెద్దలు చాలా భారీ ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి నాదెండ్ల మనోహర్ గారిని ఇక్కడికి ఆహ్వానించి ఆయన సమక్షంలో వీరంతా కూడా పెద్ద ఎత్తున జనసేన పార్టీలో వీరు జాయిన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఒక చిన్న విరామం.